ఇక్కడ ఇలాంటి పని చేసుకున్నా కూడా మంచిగా బతుకోవచ్చు. ఇతను చూడండి ఎక్కడైనా రోడ్లలో గడ్డీలు అవి ఉంటాయి కదా, అవి ఎత్తుకొని పోయి అమ్ముతాడంట ఇతను. నేను ఫస్ట్ టైం చూస్తానంట అజనబీ వాళ్ళు చెత్త ఎత్తుకొని పోయి అమ్మేటోళ్ళు కూడా ఇక్కడ ఉండారనే. గల్ఫ్ కంట్రీలో ఉండే వాళ్ళు ఎంతమంది ఇలా చూసినారో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తానంట మన అజనబీ వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితులు ఉండారేమని. కేజీకి 10 రియాలు ఇస్తారంట. 10 కేజీలు ఎత్తుకున్నా ఒక రోజుకి 100 రియాలు సంపాదించుకోవచ్చు. ఒక రోజుకి నెలకి 300 కేజీలు అమ్ముకున్నా ఇతను 3000 సంపాదించుకోవచ్చు. ఇతను ఆరాంగా ఈ పని చేసుకుంటే. ఇక్కడ చూడండి నేను చెప్పిన ఇతనికి మా షాప్ దగ్గరికి రా, కొన్ని సామాన్లు ఉన్నాయి ఇస్తా అంటే సరేలే అని చెప్పి వెళ్తున్నాడు ఇతను. చూడండి మా షాప్ అడ్రస్ చెప్పిన ఇతనికి తెలుసు అంట. కొన్ని వాటర్ క్యాన్లు అవి ఉన్నాయి మా షాప్ లో, బాటిల్ అవి ఉన్నాయి. అవి ఇచ్చేస్తే ఆయనకి ఎంతో ఒకటి అమౌంట్ వస్తుంది. ఇక్కడ పిల్లి చూడండి డ్రమ్ మీద నిలబడుకుని నా వైపు ఎంత కోపంగా చూస్తుంది. పిల్లి నీకెందుకే నా పైన అంత కోపము? నీకు చికెన్ కావాలా మటన్ కావాలా నన్ను అడుగు, నేను పెడతా కదా, అలా చూడకు కోపంగా బాధేస్తా అంది. ఈ పిల్లి చికెనే తింటాది, అన్నం పెడితే తిందు.